బైబిల్ కాలేజీ మనం కొన్ని సంవత్సరాలుగా నడిపిస్తూ ఉన్నాము. మరి ఈ సంవత్సరం సుమారుగా 23 మంది స్టూడెంట్స్ దీంట్లో జాయిన్ అయ్యారు. మరి దాని గురించి వివరాలు పాస్టర్ గారు చెబుతారు. మీ అందరికీ తెలిసిందే కదా, మనకి బైబిల్ కాలేజీ ఆరంభమయ్యి లాస్ట్ జూన్లో కొత్త సంవత్సరం ఆరంభించాము. 24-25 సంవత్సరం అకాడమిక్ ఇయర్గా. అప్పుడు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఫోన్ కాల్స్ అయితే చాలా వచ్చినాయి. కానీ చివరికి మనం ఇంటర్వ్యూ చేసి మన యొక్క సిద్ధాంతానికి మనం ఏదైతే నమ్ముతున్నామో దానికి సూట్ అయిన 23 మందిని సెలెక్ట్ చేశాము. పిలువబడిన వారు అనేకులు, కానీ చివరికి నిలబడింది ఈ యొక్క గ్రాడ్యుయేషన్లో ఈ రోజున మీరు చూస్తారు ఎంతమంది నిలబడ్డారో. మరి ఈ యొక్క యవనస్తులందరూ కూడా దేవుని పరిచర్యలో వాడబడాలని ఈ సంవత్సరం అంతా మనం ప్రార్థన చేస్తూనే వచ్చాము. మరి ఇప్పుడు వారి ఈ యొక్క నేర్చుకున్నది ఎక్కడ వారు వదిలిపెట్టకుండా దేవుని పరిచర్యలో వాడబడి దేవుని కొరకు ఘనంగా వారందరూ కూడా పరిచర్యలో ముందుకు సాగాలని ఎక్కువగా ప్రార్థన చేయండి. మరి యవనస్తులందరినీ కూడా ప్రోత్సాహపరుస్తున్నాము. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలోనికి ముందుకు వెళ్ళి మన సంఘ దర్శనంలో ఒక భాగమైనటువంటి మెస్సియా బైబిల్ కాలేజ్ మరి ఒక విద్యా సంవత్సరం అనగా 2024-2025 పూర్తి చేసుకుంటూ మన ప్రభు ఎంతగానో సహాయం చేశారు. ఈ విద్యా సంవత్సరం అంతా ప్రభు తన రెక్కల నీడలో అధ్యాపక బృందాన్ని అలాగే విద్యార్థులను కూడా కాపాడి ఈ విద్యా సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సహాయం చేశారు ప్రభు. అయితే మన బైబిల్ కాలేజ్లో 1 year కోర్స్ సర్టిఫికెట్ ఇన్ థియాలజీ అలాగే 2 years కోర్స్ అయినటువంటి డిప్లొమా ఇన్ థియాలజీ అనే ఈ 2 కోర్సులను ఆఫర్ చేయడం జరుగుతుంది. మరియు ఎంతో అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపక బృందాన్ని ప్రభు మన కాలేజ్కి అనుగ్రహించారు. మొదటిగా మెస్సియా ఫెలోషిప్ అవనిగడ్డలో పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్ అడుసుమిల్లి వెంకట్రావు గారు మొదటి సెమిస్టర్లో ఓటీ సర్వే అలాగే సెకండ్ సెమిస్టర్లో థియాలజీ ఎంతో చక్కగా బోధించారు. అలాగే మెస్సియా ఫెలోషిప్ కొత్తరెడ్డిపాలెంలో పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్ కొండాబత్తిని రవీంద్ర కుమార్ గారు మొదటి సెమిస్టర్లో యాంటీ సర్వే అలాగే సెకండ్ సెమిస్టర్లో బైబిల్ స్టడీ మెథడ్స్ ఎంతో చక్కగా బోధించారు. అలాగే పామర్లో పరిచర్య చేస్తున్నటువంటి సత్యకిషోర్ గారు మొదటి సెమిస్టర్లో లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అలాగే సెకండ్ సెమిస్టర్లో ప్రిజన్ ఎపిస్టల్స్ ఎంతో చక్కగా బోధించడం జరిగింది. అలాగే దైవిక స్పర్శ ప్రార్థనా మందిరం పెదకాకర్లో పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్ గిరి గారు మొదటి సెమిస్టర్లో థియాలజీ అలాగే సెకండ్ సెమిస్టర్లో రోమా గలతీ పత్రికలు మరియు ప్రేయర్ ప్రైజ్ అండ్ వర్షిప్ అనే సబ్జెక్ట్స్ ఎంతో చక్కగా బోధించారు. అలాగే మన పాస్టర్ గారైనటువంటి జ్యోతి గారు మొదటి సెమిస్టర్లో సువార్త పరిచర్య అలాగే సెకండ్ సెమిస్టర్లో జనరల్ ఎపిస్టల్స్ ఎంతో చక్కగా బోధించారు. అలాగే మన పాస్టర్ గారు మరియు బైబిల్ కాలేజ్ డైరెక్టర్ అయినటువంటి సజ్జా రత్నకుమార్ గారు సెకండ్ సెమిస్టర్లో జనరల్ ఎపిస్టల్స్ అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి పరిచర్య అనుభవాలు ఎంతో చక్కగా బోధించారు. అలాగే ప్రసన్న కూడా రెండు క్లాసులకు బోధించే కదమ్మా. మరి మొదటి సెమిస్టర్ మిషనరీ బయోగ్రఫీస్, సెకండ్ సెమిస్టర్ శిష్యత్వం గురించి మంచి ఉపదేశాన్ని మన ప్రసన్న కూడా అందించింది. వీరందరూ కూడా మంచి అనుభవం గల 25 సంవత్సరాల అనుభవం గల మరి దైవజనులు. అటు వారి మనకి టీచర్స్గా ఉండటం చాలా సంతోషం. అది అంత మాత్రమే కాదు, కానీ ఈ మెస్సియా బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి 500 రూపాయలు గ్రాడ్యుయేషన్ ఫీ, 100 రూపాయలు అప్లికేషన్ ఫీ, వారికి వస్తే భోజనం అంతా కూడా ఉచితం. సుమారుగా చెప్పాలంటే సుమారుగా ఒక్కొక్క స్టూడెంట్ మీద ఈ సంఘము ₹1,00,000 పెట్టుబడి, ఎంత చెప్పండి, ₹1,00,000 పెట్టుబడి పెట్టింది. మరి డబ్బులు ప్రాముఖ్యం కాదు, కానీ వారందరూ కూడా దేవుని పిలుపు పొంది మరి ఈ మన మెస్సియా బైబిల్ కాలేజీకి వచ్చారు. సంవత్సర కాలాన్ని వాళ్ళు గడిపారు. ఈరోజు వారు పట్టభద్రులు కాబోతున్నారు. ఇంకేముందమ్మా? ఓకే, వారి పేర్లు ఇప్పుడు చదువుతానండి నేను. మీరు అందరూ లైన్లో కూడా వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ అలాగే వారిని అభినందిస్తూ చప్పట్లు కొట్టాలని మనవి చేస్తున్నాను. మొదటిగా ఎరుకపాటి శాంతిప్రియ, అయ్యప్ప నగర్. నెక్స్ట్ వారా దీప్తి, అయ్యప్ప నగర్. పెదవేగి ఏంజిలినా సిరి, కొవ్వూరు ప్రాంతం నుంచి వచ్చారు. నెక్స్ట్ దొడ్డిపల్లి నవీన్, కడప నుంచి వచ్చారు.
రాజకీర్తన చిలకలూరిపేట నుంచి వచ్చారు. నెక్స్ట్ కొంగల గ్రేస్ గంపలగూడెం నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ భూపతి పరిమళ షారోన్ ఏలేశ్వరం నుంచి రావడం జరిగింది. షారోను ఏజెన్సీ నుంచి ఎట్లా బయటపడ్డా నువ్వు? బైబిల్ స్టడీ వల్లే సార్. ఏజెన్సీ వాళ్ళు కూడా బైబిల్ స్టడీ కావాల్సిందేనంటావా? కావాల్సిందేనా? సర్లేట. వచ్చిన కొత్తలో చాలా ప్రయత్నాలు చేసింది, ఉండడానికి భయం వేసి వెళ్ళిపోవడానికి. ఆ నొప్పని ఈ నొప్పని చాలా వంకలు చెప్పింది. ఎక్కడికక్కడ మందులు ఇచ్చి సర్దుమణించాము. చివరికి మొదటిని వచ్చినప్పటికీ ఇప్పటికి ఎంత అభివృద్ధి చెందిందంటే మెచ్చుకోవాల్సిందే. ఏజెన్సీ ఏరియా అన్నీ వదులుకుని ఇక్కడికి వచ్చి ఇంత దూరం ఎప్పుడూ రాలేదంట. అందుకని బెంగ పెట్టుకుని వెళ్ళిపోదామని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఈ బిడ్డ పట్ల కలిగి ఉన్నాడు. మరి తన కోసం ఆ ఏజెన్సీ ఏరియా వెళ్ళి మరలా పరిచర్య చేయాలని చాలా ఆశపడుతుంది. తన కోసం ప్రార్థన చేయండి. నెక్స్ట్ నెమిలిపురి కృష్ణవంశీ పోరంకి. మరి వంశీ మన సంఘ విశ్వాసి. వంశీ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, అలాగే లంకపల్లి కోటేశ్వరరావు, విజయ వాళ్ళ బంధువులు. మరి నువ్వు ఏం చేయబోతున్నా? డిగ్రీ తీసుకెళ్ళి ఏం చేయబోతున్నా? నేను అయితే దేవుని సేవకి నేను సమర్పించుకున్నానండి. సో నేను ఈ కాలేజ్ తర్వాత నేను సేవ చేయాలని అనుకుంటున్నాను. సేవ నాతో కలిసి చేస్తావా, ఒంటరికి పెట్టుకుంటావా? సో నేను ప్రార్థిస్తున్నాను. మరి సేవకులు నాకైతే ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు నాతో కలిసి సేవ చేయమని. సో నేను ప్రార్థిస్తున్నాను. దేవుని చిత్తమైతే నేను ఇక్కడే సేవకులు కలిసి నేను సేవ. దేవుని చిత్తం అయితే అన్నాడు. దేవుని చిత్తం అని చెప్పట్లేదు కాబట్టి మనం సందేహిద్దామా? గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. నెక్స్ట్ గొడ్డుగోరు సన్నీ యనమదల నుండి వచ్చారు. నెక్స్ట్ ఏడిద డాలీ కుమారి యనమదల నుంచి వచ్చారు. ఇద్దరు కూడా సన్నీ, డాలీ కుమార్ ఇద్దరు కూడా వారిద్దరు భార్య భర్తలు. వారిద్దరే బైబిల్ కాలేజ్ అడ్మిషన్ అప్లై చేసినప్పుడు వెళ్ళిపోతారని సందేహించాను. కానీ వాస్తవం చెప్పాలంటే డాలీ హస్బెండ్ సన్నీ వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ డాలీ గట్టిగా పట్టుకు వెళ్ళిపోవడానికి వీలు లేదు. వాస్తవం చెప్పాలంటే ఈ సంవత్సరంలో, ఈ విద్యా సంవత్సరంలో డాలీకి అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఒకసారి అందరూ చప్పట్లు పట్టు ప్రభునామాన్ని కనపరచండి. నెక్స్ట్ గుండాల ఐజక్ జాన్సన్ మంత్రిపాలెం. నెక్స్ట్ మైగపుల సృజన జంగారెడ్డిగూడెం నుంచి వచ్చారు. సృజన వాళ్ళ నాన్నగారు సృజనాని బైబిల్ కాలేజీకి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు. మరి ఇప్పుడు సృజనతో 66 పుస్తకాలు చెప్పిస్తాను నేను. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు కన్నీళ్ళు గార్చింది. అప్పుడు బైబిల్ గురించి ఓనమాలు రావు. మరి ఇప్పుడు ఏమి నేర్చుకున్నావు? ఒక మాట చెప్పు నాకు సృజన. బైబిల్ మీద ఒక పూర్తి అవగాహన వచ్చింది సార్. అవగాహన వచ్చిందా? బైబిల్ రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1600 సంవత్సరాలు. 1600. కరెక్ట్ సమాజం చెప్పినారు. చెప్పండి, కొట్టండి. నెక్స్ట్ మేక ఏంజల్ బాబు యనమల కుదురు. మరి ఏంజల్ బాబు గారు మన సంఘం, మీరేమి నేర్చుకున్నారు చెప్పండి. ఇక్కడ నేను ఇక్కడ బైబిల్ గురించి ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోయి అందులో పరలోక మర్మాలు, జీవిత సత్యాలన్నీ కూడా నేర్చుకున్నాను సార్. భవిష్యత్తులో నేను దేవుడికి సాక్షిగా జీవించాలి, సేవ చేయాలని నేను నేర్చుకున్నాను సార్. మరి అంత మాత్రమే కాదు కానీ బిఏ బిఈడి చేశారు. ఎయిడెడ్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ 1 సంవత్సరం కోర్సు నేర్చుకోవడం కోసం, బైబిల్ స్టడీస్ కోసం సెలవు పెట్టి మరి చక్కగా క్రమశిక్షణగా వచ్చి క్లాసులకు వచ్చి మరి సర్టిఫికేట్ సంపాదించుకున్నారు ఏంజల్ బాబు గారు. మరి గాడ్ బ్లెస్ యూ. మరి మన విద్యార్థులందరి కొరకు, వారి భవిష్యత్తు సేవా జీవితం కొరకు సంఘం మీద చాలా గొప్ప భారం ఉందండి. మనందరం కలిసి వీరి భవిష్యత్తులో పరిచర్యార్థమై దేవుని పిలుపు ప్రకారంగా వారు ఎక్కడ ప్రభు వారిని పరిచర్యకు నియమిస్తారో ఆ చోట ప్రభు నాకు నమ్మకమైన శిష్యులుగా ఉండులాగున మనందరం ప్రార్థన చేద్దాం. మీరు అందరూ ఒకసారి లేచి నిలబడతారా? లేచి నిలబడినట్లయితే అందరు మీరు కూడా దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేయండి. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చారు, రకరకాల పరిస్థితుల నుంచి, కుటుంబాల నుంచి వచ్చారు.
ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడును, అటు పిమ్మట అంతం వచ్చును. దేవుడు వారిని అభిషేకించి ఈ సువార్తలో ఘనంగా వాడుకోలాగన మీరందరూ కూడా నోరు తెరిచి దయచేసి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. విశ్వాస వాక్కులు విడుదల చేయండి. వారి చుట్టూ దేవుడు కంచెగా ఉండి వారిని కాపాడి అపోస్తలులను దేవుడు విధంగా వాడుకొని భూలోకాన్ని తలకిందులు చేశాడు. వీరందరినీ కూడా దేవుడు వాడుకొని ఈ భూలోకాన్ని తలకిందులు చేయలాగన మీరందరూ కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నీ వందనాలు ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్యములో సెలవిచ్చావు, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త బోధించమని సెలవిచ్చావు. నీకు వందనాలు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరిగిన సెలవిచ్చావు కనుక ఈ బిడ్డలందరూ కూడా అయ్యా ఈ సంవత్సర కాలం ఎంతో కష్టపడ్డారు, శ్రమపడ్డారు. ఈ సంవత్సర కాలం ప్రభువా అయ్యా నీ వాక్యాన్ని నేర్చుకున్నారు, లేఖనాలను పఠించారు, ధ్యానించారు. ఆ విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. మంచి సాక్షులుగా వీరిని వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాము. నీ అభిషేకాన్ని వారి మీద పంపించండి. ఈ సమయం ప్రభువా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారిని పంపిస్తూ ఉండగా వారికి ముందుగా మీరు ప్రయాణం చేసి వారు వెళ్ళబోతున్న స్థలాల్లో ప్రభువా అయ్యా గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. రోగులను స్వస్థపరిచే వరము దయచేయండి, దయ్యములను వెళ్ళగొట్టే వరము దయచేయండి, ప్రవచించే వరాలు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మంచిగా ప్రభువా వారి క్యారెక్టర్ను కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఈ లోకంలో ఉప్పులాగా వెలుగులాగా అనేక జీవితాలు ప్రభావితం చేయడానికి గొప్ప సాక్షులుగా బిడ్డలందరినీ వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా నీ అభిషేకాన్ని ఇప్పుడే వారి మీదకి పంపించి ప్రభువా శక్తివంతులుగా చేయండి, బలవంతులుగా చేయండి. ఈ సువార్త మహోత్సవంలో ప్రభువా గొప్ప యోధుల్లాగా ఈ స్త్రీలను పురుషులు మీరు ఘనంగా వాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాము. వారు వెళ్ళిన చోటల్లా నీ మహిమ ప్రవేశించాలి. వారు వెళ్ళిన చోటల్లా చీకటి వెలుగుగా మారాలి. వారు వెళ్ళిన గృహాల్లో దుఃఖము నాట్యంగా మార్చబడాలి. వారు వెళ్ళిన స్థలాల్లో ప్రభువా నిరుత్సాహంలో వ్యక్తులు ఉత్సాహం పొందుకోవాలి. నీకు వందనాలు. వీరందరినీ మీరు దీవించి ప్రభువా ఆస్వాదించి మంచి ఆయుష్, ఆరోగ్యము, బలము, శక్తి, అభిషేకము దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. నా పేరు దీప్తి. నేను యనమల కుదురు నుండి మెస్సియా బైబిల్ కాలేజ్కి ట్రైనింగ్ కోసం వచ్చాను. 1 year కంప్లీట్ అయింది. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ 2 భాగాలు చేసి మాకు థియాలజీ సబ్జెక్ట్స్ అవన్నీ బోధించారు. మరి ప్రతి ఒక్క బైబిల్లో ఉన్న లేఖనాల్లో 66 పుస్తకాల్లో ప్రతి ఒక్క పుస్తకానికి ఒక ప్రత్యేకమైన పేరు, అలాగే ప్రతి ఒక్క అధ్యాయానికి ఒక ప్రత్యేకమైన పేరు ఎన్నో విధాలుగా మాకు అర్థమయ్యేలాగా చాలా సృజనాత్మకంగా, చరిత్రాత్మకంగా కూడా మాకు వివరించారు. అవి నేర్చుకోవడాన్ని బట్టి నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. మరి ఇంకా దేవునిలో ఇంకొంచెం ఎక్కువగా నేను బలపడటానికి నాకు అవి ఎంతగానో ఉపయోగపడినవి. మరి NTOT, డిజేబుల్షిప్, మిషనరీ బయోగ్రఫీ ద్వారా కూడా స్త్రీలకు సైతం ఎంతోమంది దేవుని యొక్క పరిచర్యలో వాడబడినట్లుగా వారిని మేము మాదిరిగా తీసుకోవడానికి కూడా అవి కూడా మాకు వివరించారు. అందును బట్టి నేను ప్రత్యేకంగా ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. మరి మాకు బోధించే టీచర్స్ వారు కూడా ఒక స్థానిక సంఘ కాపురులైనప్పటికీ ఎంతో దూరం నుంచి మరి 60 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూర ప్రయాణాలు చేసి కూడా మరి మాకు బోధించడానికి వచ్చేవారు. అటు వారు సేవా పరిచర్యను కొనసాగిస్తూ మా యొక్క టీచింగ్లో కూడా మరి ఎటువంటి ఒత్తిడి మా మీద ప్రెజర్ చూపించకుండా మాకు లేట్ అయినప్పటికీ మేము మరలా అర్థం కానివి అడుగుతున్నప్పటికీ చాలా ఓపిక్గా వివరిస్తూ చెప్పేవాళ్ళు. నేను అంతకుముందు బైబిల్ ట్రైనింగ్ అంటే నాకు అది ఎంతో అందనంత ఎత్తు అని నేను అనుకునేదాన్ని. అవి వేలతో ఖర్చు, లక్షల్లో కూడా పే చేసి ట్రైనింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. నాకు అది అందదు అనుకున్నాను, కానీ మరి మెస్సియా బైబిల్ కాలేజ్ ద్వారా మరి అది నాకు ఎంతో సాధ్యమయ్యేలాగా దేవుడు కృప చూపించాడు. ఫ్రీగా మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వివరణాత్మకంగా మాకు అందించారు.
క్లాస్ రూమ్స్ గురించి చెప్పాలంటే కూడా చాలా పరిశుభ్రతను పాటిస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధి ఇక్కడే ఉందా అన్నట్లు, అంటే పరలోక సన్నిధి ఇక్కడ ఉందా అన్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంటుంది. మరి పీస్ఫుల్గా ఉంటుంది. ఈ కాలేజ్ ఆవరణలోకి వచ్చిన వెంటనే మేము వివాహితులమైనప్పుడు మరి మాకున్న ఇబ్బందులు వీటన్నిటిని మర్చిపోయే విధంగా కాలేజ్ వాతావరణం, ఇక్కడ ప్రార్థన వాతావరణం ఉంటుందండి. మరి మాకు అన్ని అనుకూలంగా, మాకు అన్ని ఫ్యాన్లే కానీ, ఏసీలే కానీ, మరి చైర్స్ విధానమే కానీ, మరి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి మాకు అన్ని విధాలుగా చాలా సపోర్ట్ చేస్తూ మాకు నేర్పించారండి. మేము ఎంతో కృతజ్ఞులై ఉన్నాము మరి మెస్సియా బైబుల్ కాలేజ్కి. నాలాగా ఇంకా ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క పరిశుద్ధమైన జ్ఞానాన్ని పొందుకోవాలనుకుంటున్నారు, ఆ మహోన్నతిని విద్యను అభ్యసించడానికి ఎంతమంది మీలో ఆసక్తి కలిగిన వారే ఉన్నారో మీరు ఎవరు బాధపడనవసరం లేదండి. మరి దూర ప్రాంతాలకి వెళ్ళి నేర్చుకోవాలనుకుని మరి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు దగ్గరలోనే విజయవాడలోనే ఆటోనగర్ 100 అడుగుల రోడ్లోనే అతి సమీపంగా మెస్సియా బైబుల్ కాలేజ్ ఉందండి. ఎవరైనా వచ్చి చక్కగా దేవుని యొక్క సన్నిధిలో గడపవచ్చు, మరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవచ్చు. ఫ్రీ ఎడ్యుకేషన్ ద్వారా, ఫ్రీ హాస్టల్ ద్వారా దేవుని నామాన్ని మహింపరుస్తూ మరి పరిచర్యలో కూడా వాడబడవచ్చని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి నా పేరు కృష్ణవంశీ, నేను పారిక్ నుంచి రావడం జరిగింది. మరి గడిచిన సంవత్సరం మరి మెస్సియా ఫెలోషిప్ నిర్వహించు మెస్సియా బైబిల్ కాలేజ్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. నేను గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మరి అనేక నూతన విషయాలు నేర్చుకోవడం జరిగింది. మరి బైబిల్ గురించి కానీ, అలాగే థియాలజీ గురించి కానీ, అలాగే మిషనరీ గురించి, ఇలా అనేక నూతన విషయాలను నేర్చుకోవడం జరిగింది. మరి బైబిల్ గ్రంథం యొక్క చరిత్ర గురించి నేను నేర్చుకోవడం జరిగింది. అది ఏ రీతిగా రావబడింది, మన చేతికి ఎలా అందింది, దాని వెనకాల మరి ఎంతమంది శ్రమ, ఎంతమంది కష్టం, మరి ప్రాణత్యాగాల గురించి నేను నేర్చుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ బైబిల్ కాలేజీలో నాకు నా మనసుకు నాకు హత్తుకున్న టాపిక్ ఏంటంటే మిషనరీ. ఎందుకంటే వారి యొక్క జీవితాలు, వాళ్ళ ప్రాణాలు సహితం వాళ్ళు త్యాగం చేసి ఈ సువార్తను అనేక మారుమూల ప్రాంతాలు వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. సో వాళ్ళ యొక్క ప్రాణత్యాగాల్ని వాళ్ళు ఆ రీతిగా చేసి సువార్తను తీసుకెళ్ళడం నాకు ఎంతో మనసుకు హత్తుకుంది. అలాగే నేను కూడా ఇంకా అనేక విషయాలు నేర్చుకున్నాను. అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే మాకు వచ్చిన లెక్చర్స్ని బట్టి, సార్స్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి వారు ఎంతగానో అనుభవపూర్వకులైంది. మరి వాళ్ళు కూడా సేవలో ఉంటూ ఒకవైపు సేవ చేస్తూ, అలాగే బైబిల్ కాలేజ్లో వాళ్ళు లెక్చర్స్ ప్రిపేర్ అవుతూ వాళ్ళు ఎంతగానో మమ్మల్ని బలపరిచారు. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళు ఎన్నో సంవత్సరాల అనుభవం గలవారై ఉండి వాళ్ళు అనేక విషయాలు మాతో పంచుకోవడం జరిగింది. అనేక విషయాలు మాకు నేర్పించారు. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న పాస్టర్స్ని బట్టి, అలాగే మరి ముఖ్యంగా రత్నాగారిని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బైబిల్ ట్రైనింగ్ అనేది చాలా చోట్ల మనం చూడొచ్చు, దానికి ఎంతో డబ్బు చెల్లించి మనం చేయాలి. కానీ ఇక్కడ చాలామందికి ఫ్రీగా ఇక్కడ, అలాగే అకామిడేషన్ ఇస్తూ, మాకు ఏసీ క్లాసులు ఇలా అన్నీ ఫ్రీగా ఇస్తూ, మా దగ్గర నుంచి ఎటువంటి డబ్బు తీసుకోకుండా మాకు అన్నీ ఫ్రీగా ఇచ్చారు. నేను దాన్ని బట్టి, సేవకులను బట్టి, వారికి ఉన్న భారాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఇచ్చే ఒక ఆహ్వానం ఏంటంటే మరలా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇక్కడ బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా మీలో ఎవరైనా చేయాలనుకుంటే, సో ఇక్కడ ఎటువంటి ఫీజు లేదు, అంతా ఉచితమే. సో ఎవరైనా దేవుని సేవ చేయాలని భారం కలిగి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు సంప్రదించండి. ఖచ్చితంగా వాళ్ళు మీతో మాట్లాడతారు, మీకు సరైన అవకాశం వాళ్ళు కల్పిస్తారు. సో నేను నేర్చుకున్నాను, నా సాక్షి నేను పంచుకున్నాను. అలాగే మీరు అనేక మందికి మీరు సువార్త పంచాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క బైబిల్ కాలేజ్కి మీరు రండి, మీరు నేర్చుకోండి. అనేక విషయాలు మీరు అనేక మందికి పంచమని అడుగుతున్నాను. సో ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. నా పేరు శాంతిప్రియ. నేను పటమటి దగ్గర ఉన్న అయ్యప్ప నగర్లో ఉంటున్నానండి. నేను ఈ బైబిల్ కాలేజీకి రాకముందు వరకు కూడా నాకు దేవుడన్నా, బైబిల్ గురించి అన్న పెద్దగా అవగాహన ఏమీ ఉండేది కాదు. సాధ్యమైనంత వరకు కూడా నేను అందరి సాధారణమైనటువంటి ఒక విశ్వాసురాలినే. అయితే ఈ బైబిల్ కాలేజీకి వచ్చిన తర్వాత మాత్రం నేను ఎలాంటి విషయాలు నేర్చుకున్నానంటే, అసలు దేవుడు ఎవరు, ఎలాంటి వాడు, ఆయన గుణలక్షణాల గురించి నేను తెలుసుకున్నానండి. నాకు నేర్పించినటువంటి సబ్జెక్ట్స్ చాలా నేర్పించారండి. అందులో మరి బైబిల్ స్టడీ ద్వారా మరి బైబిల్ నేను ఇంతకుముందు చదివేదానికి ఇప్పుడు చదివేదానికి చాలా తేడా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నేను బైబిల్ చదువుతుంటే మాత్రం చక్కగా దేవుడు నాతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ రకంగా నేను బైబిల్ చదవటంలో చాలా విషయాలు నేర్చుకున్నానండి. అదేవిధంగా మరి శిష్యత్వం గురించి నేర్చుకున్నప్పుడు నిజంగా చాలా అద్భుతం అండి. మరి దేవుని యొక్క శిష్యులుగా ఉండాలని మరి దేవుడు ఏ విధంగా మనుషుల్ని ఆయనతో సహవాసం చేయడానికి ఎన్నుకున్నాడో అనే విషయాన్ని తెలుసుకున్నాను. ఇప్పటిదాకా నేను కేవలం క్రైస్తవులంటే ప్రార్థన చేయడం, మనకు కావాల్సిన అవసరతలు అడగడం అని మాత్రమే నాకు తెలుసు. కానీ నేను ఈ మెస్సియా బైబిల్ కాలేజీలో నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా
మనల్ని అందరినీ కూడా సృష్టించింది ఆయనతో సహవాసం చేయడానికి అనే విషయాన్ని నేను తెలుసుకున్నానండి. ఇప్పుడు నేను నిజమైనటువంటి ఒక క్రైస్తవురాలని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎవరైనా కానీ మరి బైబిల్ గురించి ఆసక్తి ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళు 100 అడుగుల రోడ్లోని మెస్సియా బైబిల్ కాలేజీకి వచ్చి నేర్చుకోండి. మరి ఉచితంగా చెప్తారు, మరి సమయం కూడా అందరికి అనుకూలంగా ఉంటుంది. నా పేరు మేక ఏంజిల్ బాబు అండి. నేను ఎనమలకుదురు నుంచి వస్తున్నాను. ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఎక్కడైనా సరే మరి బైబిల్ కాలేజీ ఉచితంగా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మెస్సియా బైబిల్ కాలేజీలో మాత్రము ఉచితంగా ఘనంగా గొప్పగా క్లాసులు జరుగుతున్నాయి. మరి లోతైన సత్యాలను మేము ఎన్నో తెలుసుకున్నాము. మరి మేము ఎలాగైతే చదువుకున్నామో అలాగే ఎవరైనా చదువుకోవాలని ఉత్సాహం ఉండేటువంటి వాళ్ళు మరి ఉచితమైనటువంటి అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి బైబిల్ కాలేజీలోకి వచ్చి ఆధ్యాత్మికంగా మేలు పొందాలని నేనైతే చాలా లోతైన విషయాలు మరి నాకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువుల చేత నేర్చుకున్నాను. ఈ బైబిల్ కాలేజీలో చదువుకోవటం వలన పూర్తి సిద్ధాంతము, అదే విధముగా అందులో ఉన్నటువంటి లోపాలు, బైబిల్లో ఉన్నటువంటి సత్యాలన్నీ కూడా మనము చక్కగా నేర్చుకోవచ్చు. ఆటోనగర్ 100 అడుగుల రోడ్లో ఉన్నటువంటి మెస్సియా ఫెలోషిప్లో అన్ని సకల సౌకర్యాలతో ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏసీ రూముతో ఉండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందుకు యాజమాన్య వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా పేరు డాలీ కుమారి. నేను యనమదల గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. మెస్సియా ఫెలోషిప్లో నేను బైబిల్ స్టూడెంట్గా జాయిన్ అయిన కాడి నుంచి కూడా ఫస్ట్ టైం మొత్తం నేను అనేకమైన విషయంలో నేర్చుకున్నాను. సబ్జెక్ట్ పరంగా అయితే బైబిల్ స్టడీ మెథడ్స్ అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వాక్యం గురించి కొత్తగా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఆ సబ్జెక్ట్ అనేది నాకు చాలా మంచి జ్ఞానమును దయచేసింది. అలాగే స్టాఫ్ పరంగా చూసినా కూడా సార్ వాళ్ళు చాలా చక్కగా మాకు బోధించారు. అలాగే నేను హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్లో కూడా ఫస్ట్ నుంచి అసలు ఎండింగ్ వరకు కూడా ప్రతి విషయాల్లో మాకు సపోర్టివ్గా ఉండి చిన్న చిన్న విషయాల్లో కూడా మేము ఇబ్బంది పడకుండా ప్రతిదీ మాకు ప్రొవైడ్ చేశారు. మీరు కూడా ఎవరన్నా ఇక్కడ జాయిన్ అయ్యి మంచి ఆత్మీయ జ్ఞానం పొందుకోవాలంటే తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి అనేకమైన ఆత్మీయ విషయాలు తెలుసుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. వందనాలు. నా పేరు డి నవీన్ అండి. నేను కడప నుంచి వచ్చాను. ఇక్కడే బైబిల్ కాలేజీలో చదువుతున్నాను. గడిచిన 2 సెమిస్టర్లు చాలా చక్కగా దేవాది దేవుడు చక్కగా జరిగించాడు. అలాగే సార్లు కూడా చాలా మంచి విషయాలు మాకు బోధించడం జరిగింది. వారికి స్థానిక సంఘాలు ఉన్నప్పటికీ కూడా మా కోసము సమయాన్ని వెచ్చించి వారు అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి విషయాలు మాకు తెలియజేయడం జరిగింది. OTNT సర్వే, ఆ పత్రికల యొక్క బ్రీఫ్ వివరణ, అలా అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. వారు తెలియజేసినటువంటి విషయాల వల్ల మేము అనేకమైనటువంటి సంగతులను నేర్చుకోగలిగాము. మా ఆత్మీయమైనటువంటి జీవితము వృద్ధి పొందుకోగలిగాము. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే మంచిగా టీచ్ చేసినటువంటి ఆ టీచర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే ముఖ్యంగా వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాలు, వారి వ్యక్తిగతమైనటువంటి అనుభవాల నుండి కూడా మేము ఎంతగానో పరిచయం ఏ విధంగా చేయాలో, ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలో కూడా వారు మంచి గైడ్లైన్స్ ఇచ్చి మమ్మల్ని తర్పిచ్చేశారు. అందును బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ రత్నకుమార్ సార్ అయితే మాకు ఇక్కడే మేము బెడ్, భోజనము, సో అన్ని సౌకర్యాలు చాలా చక్కగా ఉన్నాయండి. ఒక్కొక్కరికి 1,00,000 పైన ఖర్చు అవుతుంది. అవంతా సారు మాకు ఏమి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అంతా ఫ్రీగానే మాకు ఇక్కడ చదువు చెప్పించడం జరుగుతుంది. అందును బట్టి ముఖ్యంగా ప్రత్యేకంగా దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు షారును. నేను ఎలేశ్వర్ నుంచి వచ్చాను. ఇక్కడ బైబిల్ స్టడీ నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నానండి. బైబిల్ స్టడీ నాకు ఫస్ట్లో నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి ఎలా చెప్తున్నారు అనుకునేదాన్ని. బైబిల్ స్టడీ అసలు ఎలా చదవాలి, ఎలా అధ్యయనం చేయాలో నాకు అది బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. తర్వాత నేర్చుకున్నాను. తర్వాత రోమా, గలతి, దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలో, ఎలా స్తుతించాలో అవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. తర్వాత చరపత్రికలు, సాధారణ పత్రికలు అవన్నీ కూడా నేను చాలా బాగా నేర్చుకున్నాను. తర్వాత మాకు లైబ్రరీలో కూర్చొని అనేక భక్తుల కోసం చదవడానికి మాకు అవకాశం ఇచ్చారు, ఇంకా జ్ఞానం పెంచుకోవడానికి. అలాగే హాస్టల్లో కూడా ఫ్రీగా ఉండడానికి మాకు అన్ని సదుపాయాలు ఇచ్చారు సారు మేడం. చాలా చోట్ల అయితే డబ్బులు తీసుకుంటారు, ప్రతి దానికి ఇది కట్టాలి అది కట్టాలి అంటారు, కానీ ఇక్కడైతే చాలా ఫ్రీగా మాకు ఇచ్చి అసలు అర్థం అవ్వదు అనుకున్న వాళ్ళకి కూడా చాలా అర్థమయ్యే రీతిలో బాగా చెప్తున్నారు. సార్స్ మేడమ్స్ కానీ మాకు చాలా బాగా చెప్తున్నారు. పైగా స్టాఫ్ కూడా మమ్మల్ని ప్రతిరోజు మమ్మల్ని పలకరిస్తూ మమ్మల్ని చాలా బాగా చూశారు. అందుబట్టి నేను ఎంతో సంతోషపడుతున్నానండి.
ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి, మేడం గారికి నా ప్రత్యేకమైన వందనాలు. నా పేరు గ్రేస్. నేను గంపలగూడెం మండలం చింతలనాడ గ్రామం నుంచి రావడం జరిగింది. గడిచిన జూలై మాసం నుంచి ఇప్పటి వరకు బైబిల్ తర్ఫీదు పొందుకోవడం జరిగింది. నేను ఇక్కడికి రాకముందు నుంచి సువార్త అనగా ఓన్లీ మెసేజ్ చెప్పడం మాత్రమే అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సువార్త చెప్పడం అంటే ఓన్లీ వాక్యం చెప్పడం కాదులే కానీ అనేక ఇతరులకు లేని వాళ్ళకి హెల్ప్ చేయాలని, అలాగే సబ్జెక్ట్ పరంగా వచ్చేసి అనేక విషయాలు నేను నేర్చుకోవడం జరిగింది. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ వచ్చేసి థియాలజీలోనే మాకు 6 డాక్టరీన్స్ చెప్పడం జరిగింది. అందులోని థియాలజీ ప్రాపర్లోనే దేవుని యొక్క గుణలక్షణాల గురించి నేను ఎక్కువగా నేర్చుకున్నాను. దేవుడు మనకి ఏమై ఉన్నాడు అన్న విషయాల గురించి నేను నేర్చుకోవడం జరిగింది. అలాగే బైబిల్ స్టడీ మెథడ్ నుంచి కూడా వాక్యాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, బైబిల్ని ఏ విధంగా రీడ్ చేయాలి అన్న విషయాలు చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. అలాగే మాకు ఇక్కడ లైబ్రరీ సదుపాయం కూడా ఉంది. ఆ లైబ్రరీలోనే అనేక మంది మిషనరీల గురించి మేము నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ హాస్టల్ పరంగా వస్తే ఇక్కడ ప్రతిదీ ఫుడ్ పరంగా కానీ బెడ్ పరంగా కానీ మొత్తం కూడా మాకు అన్ని సదుపాయాలు కూడా చాలా బాగున్నాయి. ఎవరైనా సరే ఆత్మీయంగా బలపడాలనుకుంటే, దేవుని పిలుపు గనుక మీకుంటే దయచేసి ఈ మెస్సయ్య ఫెలోషిప్లోని తర్ఫీదు పొందడానికి వచ్చి అనేకమైన ఆత్మీయ విషయాలు నేర్చుకోవాల్సిందిగా, అలాగే సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేయొచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సజ్జ రత్నకుమార్ పాస్టర్ గారికి, జ్యోతి మేడం గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గత జూలై మాసం నుంచి మేము ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ పొందుతున్నాము. ఇక్కడ మేము ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. పాస్టర్ గారు మాకు ఎంతో మాదిరికరంగా ఉన్నారు. వారి ద్వారా అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు మా సహాయం అనుగ్రహించాడు. స్వార్థ ప్రకటించడమే కాకుండా పాస్టర్ గారు ఎంతోమందికి ఆర్థికంగా కానీ, బాధల్లో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం కానీ ఇక్కడ మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది. సబ్జెక్ట్ పరంగా అయితే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు అంత బైబిల్ జ్ఞానం తక్కువే. ఇక్కడికి వచ్చాక నేను ఇంకా కొంత నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే మిషనరీ బయోగ్రఫీస్ నుంచి నేను వాళ్ళ జీవిత చరిత్ర ద్వారా ఎంతో ఆత్మీయంగా అభివృద్ధి చెందాను. ఎంతోమంది భక్తులు వారి మరణం వరకు సువార్త ఎలా ప్రకటించారో, వారి అంతం వరకు దేవుని యొద్ద ఎంత స్థిరంగా నిలిచారో మొదలైన విషయాలు నేను నేర్చుకున్నాను. అలాగే మాకు హాస్టల్ పరంగా చూసుకుంటే అంతా మంచిగా ఉంటుంది. ఇక్కడ మమ్మల్ని అందరూ బాగా చూసుకుంటారు. ఫుడ్ కానీ బెడ్ కానీ మాకేం కొరత లేకుండా ఉంటుంది. అలాగే మాకు లైబ్రరీ సౌకర్యం కూడా ఉంది. ఏ బుక్స్ కావాలన్నా మేము ఎప్పుడైనా వెళ్ళి చదువుకోవచ్చు. మా ఆత్మీయ జీవితంలో మేము వృద్ధి చెందడానికి మా మెస్సయ్య ఫెలోషిప్ ఎంతో సహాయం చేసింది. నా పేరు సృజన. నేను జంగారెడ్డిగూడెం నుంచి వచ్చాను. నేను గత జూలై మాసం నుంచి ఇప్పటి వరకు బైబిల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మాకున్న సబ్జెక్ట్స్ నుంచి నేను చాలా ఆత్మీయంగా బలపడ్డాను. థియాలజీ నుంచి అనేకమైన బోధల గురించి నేను తెలుసుకున్నాను. అలాగే మిషనరీ బయోగ్రఫీస్ కూడా నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. అనేకమైన జీవితాలు దేవుని కోసం ప్రాణంగా పెట్టి సువార్తను అందించడం జరిగింది. శిష్యత్వం సబ్జెక్ట్లో కూడా శిష్యుడు ఎలా ఉండాలి అని కూడా నేను నేర్చుకున్నాను. బైబిల్ స్టడీ మెథడ్స్లో కూడా బైబిల్ని ఏ విధంగా చదవాలి, వాక్యాన్ని ఏ విధంగా బోధించాలని కూడా నేను నేర్చుకున్నాను. అలాగే మాకు లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉంది. లైబ్రరీలో అనేకమైన భక్తుల గురించి మేము చదువుకోవడానికి దేవుడు ఎంతగానో మాకు సహాయాన్ని దయచేశాడు. అలాగే మేము హాస్టల్లో ఉంటున్నాము. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఫుడ్ కానీ బెడ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. ఒక ఇంట్లో ఎలా అయితే మేము ఉంటామో ఫ్రీగా, అంత ఫ్రీగా మేము హాస్టల్లో ఉంటున్నాము. ఆత్మీయంగా ఇంకా ఎవరైనా బలపడాలనుకుంటే, సేవా పిలుపున్న వారు ఎవరైనా ఉంటే ఈ మెస్సయ్య బైబిల్ కాలేజ్లో తర్ఫీద్ అయ్యి ఇంకా మీరు జ్ఞానంగాను ఆత్మీయంగాను బలపడాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.